చంద్రబాబు నాయుడు గారి సర్కారు యొక్క ప్రథమ ప్రియారిటీ అమరావతినే కదా. దానికోసం ఒక ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గారు వరుస సమీక్షలు, విదేశీ పర్యటనలు, విదేశాల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుంటూ వస్తుండడాలు, అయినా కూడా అమరావతి ఏది కూడా అంటే అనుకున్నంత ముందుకైతే ఏం పడట్లేదు. ఎందుకంటే నీళ్లు, రకరకాల ఇబ్బందులు, ప్రభుత్వం దాన్ని ఎంత ఏం చేద్దాం అనుకున్నా ప్రజల్లో ఏమీ సానుకూల అభిప్రాయం కలగట్లేదు. బట్ అక్కడ వర్షాలు, నీళ్లు నిండిపోతూ ఉన్నాయి. కానీ నీళ్లు నిండిపోతున్నాయి అంటూ ఉంటే మాత్రం అలా మాట్లాడిన వాళ్ళ మీద పాలకపక్షం మీడియా ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంది. అండ్ అదే సమయంలోనే అక్కడ నీళ్లు నిలిచాయి భారీగా అని, అండ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ వేల కోట్ల ఖర్చు పెడుతూ ఉండడం అది ఖచ్చితంగా ఫెయిర్ డెసిషన్ కానే కాదు అని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అని, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సన్నిహితులు, వాళ్ళకి సంబంధించిన మనుషుల ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే అమరావతి చుట్టూ ఇన్ని గిమ్మిక్కులు వీళ్ళు వేస్తూ ఉన్నారు అని, దీన్ని మరింత ఎక్కువగా జనంలో ప్రొజెక్ట్ చేయడంలో వైసీపీ వెనుకబడి ఉందేమో అని చెప్పి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకవేళ అమరావతికి సంబంధించి మరింకేమైనా మాట్లాడితే అదేమన్నా రాజకీయంగా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ఏమన్నా వైసీపీ భావిస్తుందేమో తెలియదు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి పాత్రను మార్చండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనే దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చెప్పి జస్ట్ అజంప్షన్ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతు ఇస్తున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కళల ప్రాజెక్ట్ అదే అని అనుకోండి, అమరావతి అనే వెంచర్. చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకోండి. ఇలా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అమరావతిలో నీళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవాళ్ళో తెలుసా? దాన్ని వ్యతిరేకించండి అంటే మొత్తం డ్రోన్లు ఎగరేసి డ్రోన్ల విజువల్స్ తీసుకొని వచ్చు. సరే, కేసులు తర్వాత సంగతి. డ్రోన్ల విజువల్స్ ఎగిలేసి అమరావతిలో నీళ్ళు ఎట్లున్నాయో విజువల్స్ ద్వారా చూపెట్టు. నెక్స్ట్ కొందరు జూనియర్ ఆర్టిస్టులు నా నీళ్ళ దగ్గరకు పంపించు. నీళ్ళ దగ్గరకు కొందరు జూనియర్ ఆర్టిస్టులను పంపించేందుకు మా ఏరియా ఏది, నీళ్ళలో వాళ్ళు దిగి అవసరమైతే పీకలతో దాకా వాళ్ళు దిగబడి చూడండి మేము కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, మాది అమరావతి, ఏదో ఇక్కడే మా ఇల్లు, ఇక్కడే మా ఊరు, ఇక్కడే మొత్తం పీకల వదులు మేము కొట్టుకొని పోతున్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పి చేతులు ఎత్తే వాళ్ళ నీళ్ళలో దిగి జూనియర్ ఆర్టిస్టులు కొందరు. అనుమానం మీకేమైనా? ఏం అనుమానం లేదు. ఇట్లాంటివి లేదు అంటే ఇంకా కొందరు జూనియర్ ఆర్టిస్టులు పోయి అమరావతి పరిధిలో ఎక్కడైతే నీళ్ళు నిలిచాయో, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళలోకి పోయి వీళ్ళ కారో బండు ఆపేవాళ్ళు. అది ఏం పని చేయట్లేదు, దొబ్బలేకున్నామని చెప్పి నీళ్ళలో దిగి వీళ్ళే కారును దొబ్బేవాళ్ళు. దాన్ని వీడియోలు తీసే ఫుల్ సర్క్యులేట్ చేసేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? అమరావతిలో వీళ్ళే అంటే చంద్రబాబు సార్ కనుక దీన్ని వ్యతిరేకించేటట్లు ఉండింటే, ఒకవేళ జగన్ దీనికి అమరావతి ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఉండింటే ఇన్ని స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంటున్నాం. నీళ్ళలో కారు ఆపేసి అది ముందుకు పోలేదని చెప్పి దొబ్బి దాన్ని ఎవరో దూరం నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఇది అదే అని కాకుండా రకరకాలుగా స్క్రిప్ట్లన్నీ ఎగ్జిక్యూట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయడం ఎంత పెద్ద తప్పు, అది రాష్ట్రానికి ఎంత పెద్ద భారంగా మిగిలిపోతుందో, ఎన్ని రకాల స్క్రిప్ట్లు కావాలంటే అన్ని రకాల స్క్రిప్ట్లతో జనానికి పంపించు. సో ఆ విధమైన స్క్రిప్ట్ పాలిటిక్స్ చేయడంలో, ఆ విధంగా అమరావతికి సంబంధించి కొన్ని నిజాలను, కొన్ని వాస్తవాలను జనాలకు చేర్చడంలో వైసీపీ అంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నట్లయితే తెలియడం అనిపించట్లేదు. బట్ సరే, వైసీపీకి సంబంధం లేకుండా ఒక సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు గట్టిగా అమరావతిని ఏకిపెట్టేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఒక అజంప్షన్ కంటున్నా, అమరావతి జగన్ కళల ప్రాజెక్టే చంద్రబాబు వ్యతిరేకించి ఇవన్నీ జరిగేటివి. ఇంకెవడెవడో డ్రామా ఆర్టిస్టులు వచ్చిందరు, వాళ్ళు కోట్లు వేసుకునేవాళ్ళు, వాళ్ళు ఇంజనీర్లు అవతారం ఎత్తేవాళ్ళు. ఇక్కడ అమరావతిలో భూమి గట్టితనం మీద ఒక స్క్రిప్ట్ వేసేవాళ్ళు, వర్షపు నీళ్ళ మీద ఒక స్క్రిప్ట్ వేసేవాళ్ళు, వర్షం వస్తే నీళ్ళు మోటార్లు పెట్టి తోడేయడం మీద ఒక స్క్రిప్ట్ వేసేవాళ్ళు, రకరకాల స్క్రిప్ట్లు ప్రదర్శించేవాళ్ళు.
చంద్రబాబు నాయుడు గారి వైపు అయింది అంటే జగన్ గారి వైపు సో ఇంత అంటే ఇంత వర్క్ అయితే కనిపించట్లేదు.